తమ్ముడు అనే సినిమా తొలి ప్రేమ తర్వాత నాకు నిజంగా నేను కష్టపడింది తమ్ముడు అనే సినిమాకి. ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా వచ్చిన తర్వాత దానికి ఫాలో అప్ సక్సెస్ రావడం చాలా కష్టం, జరగదు. నేను నా ప్రాణాలను పణంగా పెట్టేశాను, ఉంటే ఉంటాం పోతే పోతామని చెప్పేసి. ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ మళ్ళీ ఇంకోసారి చేయాల్సి వచ్చింది. ఈ రోజుకి ఆ రోజు కార్ల కింద చేసి నా పర్మనెంట్గా నాకు ఇది వంగిపోయింది. ఆ రోజు చేసింది ఇప్పటికి రాత్రులు ఇట్లా చేతులు తిరిగిపోతూ ఉంటాయి. ఒక పిచ్చి ఉన్మాదంతో చేశాను, ఇష్టంతో. అంటే నన్ను ఇంత అభిమానిస్తాను, ఇంకా నేను ఏమి ఇవ్వాలని. అన్నిటికంటే నేనేం నమ్ముతానంటే మొదటి నుంచి మన భవిష్యత్తుని నిర్ణయించుకునేది మనమే. అది ఒక యువతలో ఉన్న శక్తి, యువకుల్లో ఉన్న శక్తి, మహిళా యువతలో ఉన్న శక్తి, ప్రతి యువతి యువకుల్లో ఉన్న శక్తి. దానిని ఎవరో కూర్చోబెట్టి నువ్వు చెయ్యలేవు, ఇది నీ వల్ల కాదు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు అని చెప్పడానికి నిదర్శనం తమ్ముడు సినిమా. అది నేను గుర్తించాను, నేను దారి నడిచాను. అలాంటి భావాలు వెతికే వాళ్ళకి ఆ సినిమా ఎంతో కొంత ఒక స్ఫూర్తి కలిగించాలనే ఉద్దేశంతో ఆమె ట్రావెలింగ్ సోల్జర్ అని పెట్టాను. దానికి కారణం ఏంటంటే, నన్ను హద్దులు గీసేది మీరెవరు? బయట సమాజాన్ని నేను అడగదలుచుకుంది. నన్ను హద్దులు గీసేది నేను ఏ స్థాయికి వెళ్ళాలి? నేనంటే నేను కాదు, మీరు ప్రతి ఒక్కడు, ప్రతి ఒక్క యువతి యువకుడు చిన్న వయసు నుంచి మన భవిష్యత్తును రాయగలిగేది పక్క సమాజం, పక్కనోడు కాదు, మనం. మనలో ఉన్న చేతనం, మనలో ఉన్న భగవంతుడి శక్తి, దానిని గుర్తించినప్పుడు మనల్ని ఏది ఆపలేదు. నేను అది చెప్పదలుచుకున్నాను. ఆమె అంటే మీరెవరు నన్ను ఆపడానికి? నా గ్రోత్ ఎంత? నేను అనుకున్నంత, మీరు అనుకున్నంత కాదు. నేను అనుకున్నంత నేను ఎదుగుతాను, మీరు అనుకున్నంత నేను ఎదగను. అది నా ఒక్కడి గురించి మాట్లాడలా. నాలాగా నేను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాను. ఇప్పటికీ చిన్న స్థాయిలోనే ఉండటం ఇష్టం. ఆలోచన విస్తృతి పెద్దగా పెంచుకుంటాను, కానీ ఇక్కడ మటుకు అడుగులు భూమికి తాకి ఉండాలని కోరుకుంటాను. భూమికి బలంగా అతుక్కుపోయి ఉండాలని కోరుకుంటాను. అది నేను పంచుకున్నాను తమ్ముళ్ళు.